పడేశారు కదా సార్. వచ్చిన 2 నెలల్లోనే మొత్తం కార్మిక వర్గం అవుట్. ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపార వర్గం ఎవరైనా ఒక్క వ్యాపారస్తుడైన వాళ్ళ రాష్ట్రంలో అంటే పట్టారు గారు సరే ఇవి మనం మీరు అంటే ఓకే ఇవి మనం దాదాపు 5 ఏళ్ల నుంచి చర్చిస్తూనే ఉన్నాం. ఎన్నికల ముందు చర్చించాం, ఎన్నికల టైంలో కూడా చర్చించాం. కాబట్టి అంటే ఐఎమ్ సారీ నేను ఆపుతున్నానని కాదు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు, లాజికల్గా చూస్తే చెప్పేవాటిలో ఫ్యాక్ట్స్ కూడా ఉన్నాయి. నేనేమి డినై చేయట్లే మీరు చెప్పేవాటిని. ప్రజల్లో ఆ రకమైన వ్యతిరేకత కనిపించింది. కానీ ఎక్కడో ఏదో తెలియని ఒక నమ్మకం. మొన్న ఒక కార్పొరేషన్ చైర్మన్ ఆయనది నెల్లూరు జిల్లా, ఆయన రెడ్డి గారు బాగా పొడవుగా ఉంటాడు నాలాగనే, ఒక కార్పొరేషన్కి చైర్మన్. విజయవాడలో ఉన్న వాళ్ళ హెడ్ ఆఫీస్లో ఎంప్లాయీస్ అందరినీ ఏదో మీటింగ్ లాంటిది జరిగినట్టుంది. వాళ్ళతో అన్నాడు నిన్ననే, మొన్న కూడా కాదు నిన్ననే అన్నాడంట, మీరేదో అనుకుని వెళ్ళి ఓట్లు వేసారు పోస్టల్ బ్యాలెట్లని, ఆ జనంతో కూడా ఓట్లు వేయించారు, కానీ మేము చేయాల్సింది మేము చేసాం, మా మెకానిజం మాకుంది, రేపు ఫలితాలు ఎలా ఉంటాయో చూడండి అని అన్నాడంట. వాళ్ళు కూడా డౌట్ పట్టుకుని ఆయన ఎవరో నాకు ఫోన్ చేశాడు, ఇదేంటి సార్ ఇలా అంటాడు, అలా ఎలా పరుగుద్ది, మేమందరం ఓట్లు వేస్తే వాళ్ళ మెకానిజం ఏదో అంటాడు ఏంటని. అంటే ఏంటిది ఈ రకమైన కాదు సార్ వీకే గారు, ఈవీఎంలు పగలగొట్టడం వాళ్ళ మెకానిజం అంటే పోలింగ్ బూత్ వాళ్ళ మెకానిజం. ఇప్పుడు అదే, ఇప్పుడు వాళ్ళ మెకానిజం అంటే ఇదే. ఏ పోలింగ్ బూత్ లో దూరి ఎవరిని చిత్తకు కొడదామా, ఏ ఈవీఎం పగలు కొడదామా. జీతగాడ తాడేపల్లి కొంప జీతగాడు నిన్న కూడా చెప్తా ఉన్నాడు కదా, ఏదో అంటే యుద్ధం చేసే పోటుగాలు కావాలంట రేపు కౌంటింగ్ సెంటర్లో. మామూలుగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఉండేవాళ్ళు అక్కర్లేదంట, కత్తులు కటారులు తీసుకుని యుద్ధం చేసేవాళ్ళు కావాలంట కౌంటింగ్ సెంటర్లో. సిగ్గుందా అసలు? ఏమన్నా ఏం మాట్లాడుతూ ఉన్నాడండి? వీళ్ళ స్ట్రాటజీలు, వీళ్ళ ఎత్తుగడలు ఇవా? కౌంటింగ్ సెంటర్లో ఎలా గొడవ చేయాలి, పోలింగ్ బూత్లో ఈవీఎంలు ఎలా బాగా కొట్టాలి, వీపు విమానం మోత మోగుద్ది రేపు ఈ రకంగానా సార్? ఇవాళ ఒకటే చెప్తా ఉన్నాను సార్, సొంత తల్లి సొంత చెల్లెళ్ళే మా ఓడు నిష్ఠ దరిద్రుడు ఓటేయబాకండి అన్న తర్వాత ఎవడోటేస్తారు సార్? సొంత తల్లి ఓటేయమని చెప్పిందా బిడ్డకి? సొంత చెల్లెళ్ళు ఓటేయమని చెప్పారా? ఎవడు సార్ ఓటేసేది? ఇవాళ రేపటి రోజున ఈయన ఈ సైకో మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మనకున్న ఇల్లు పొలం మొత్తం కూడా ఊడ్చుకుపోతాయని తెలిసిన తర్వాత కూడా ఎవడైనా ఓటేస్తాడా? అసలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక్క కారణం ఎవరి దగ్గరైనా ఉందా సార్? వేస్తారు సార్. ఇసుక మాఫియా వాళ్ళు ఓటేస్తారు, శాండ్ మాఫియా వాళ్ళు వేస్తారు, ఎర్రచందనం మాఫియా వాళ్ళు వేస్తారు, లిక్కర్ మాఫియా వాళ్ళు వేస్తారు, గంజా మాఫియా, డ్రగ్ మాఫియా, క్యాజినో ముఠా వీళ్ళందరూ ఓట్లేస్తారు సార్. ఈ మొత్తం ఈ దొంగల ముఠా, ఈ 420 బ్యాచ్ అంతా జగన్ అన్నకు ఓట్లేస్తారు. కానీ అవి ఎంత పర్సెంటేజ్ ఉంటాయి సార్? ఈ మాఫియా ముఠా ఓట్లతో రేపు గెలిచిపోతాడా? కాబట్టి రేపు వన్ సైడెడ్గా రేపు 4వ తేదీన ఫలితాలు మొన్న అంటా ఉన్నాడు కదా, ప్రపంచం అంతా నివ్వెరపోతుందంట, ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తారంట. అవునయ్యా, అయ్యా జగన్ రెడ్డి ఖచ్చితంగా చూస్తారు. 5 సంవత్సరాల పాటు ఒక రాష్ట్రంలో నివసించినటువంటి కోట్లాది మంది ప్రజల్ని పట్టి పీడిస్తే శాస్తి ఎలా జరుగుద్దో, ఎలా మోగుద్దో రేపు కొన్ని దేశాలు తిరిగి వచ్చారు కదా మీరు, ఎక్కడన్నా ఏపీ ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపించిందా సార్? ఇవాళ ఖచ్చితంగా చెప్తా ఉన్నాను కదా, నేను ఎక్కడికి వెళ్ళినా 4వ తేదీ 10 గంటలు 10-11 ఎప్పుడవుతుందా, రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడెప్పుడు సంబరాలు చేసుకోవాలని ఎదురు చూస్తా